గోవింద 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 గోవింద. భగవంతుని యొక్క నామం పలకడం అంత గొప్ప విశేషం. దానికి ఏ నియమం లేదు. ఈ నియమం పాటించాలని కానీ, ఈ శౌచం పాటించాలని కానీ, ఇట్లా ఉండాలని కానీ ఏ విధమైనటువంటి నిబంధన లేకుండా ఎప్పుడైనా భగవంతుని యొక్క నామాన్ని పలుకోవచ్చు. అంటే భగవంతుని నామం పలకడం అంత సౌలభ్యంతో కూడుకున్నదిగా పెద్దలు నిర్ణయం చేశారు. కాబట్టి ఆ భగవంతుని యొక్క నామ వైభవం ఎటువంటిది అన్నది తెలుసుకుని తద్వారా ఆ నామాన్ని పలికి మనందరం కూడా భగవత్ కృపకు పాత్రులం కావలసి ఉంటుంది. మహాభారతంలో ద్రౌపదీదేవి ఏకవస్త్రయ్యి ఉండగా సభలోకి ఈడ్చి తేబడి వస్త్రాపహరణం జరుగుతుంటే భగవంతుణ్ణి పిలిచింది, భగవంతుడి నామం పలికింది. అంత మాత్రం చేత ఆవిడికి అశౌచ దోషం ఉందని కానీ, ఇప్పుడు నువ్వు నామం ఎట్లా పలుకుతావని కానీ భగవంతుడు ఏ విధమైన అభ్యంతరం చెప్పలేదు. ఉత్తర క్షణం రక్షించాడు. గజేంద్రుడు బతికున్నంతకాలం భగవంతుని యొక్క నామం చెప్పలేదు. చిట్ట చివర ప్రాణం పోయేటటువంటి సమయంలో తన భార్యలు కూడా తనని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి సమయంలో ఇక ఊపిరి కూడా తీయలేనంత నీరసపడిపోయిన స్థితిలో శరణాగతి చేసి భగవంతుణ్ణి పిలిచాడు. యథార్థానికి ఒక పేరు పెట్టి కూడా పిలవలేదు. భగవంతుని యొక్క గుణములను చెప్పాడు. తస్మై నమః పరీశాయ బ్రహ్మణీనంతశక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణి నమః శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణి నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధితకర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగీశం తం నతో స్పృహం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమాన్నాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అని సంస్కృత భాగవతంలో వ్యాసుల వారు రాసింది పోతన గారు యథాతథంగా ఆంధ్రీకరించారు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తనయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరుని శరణంబు వీడెదన్నని. భగవంతుని యొక్క పేరు చెప్పకపోయినా, ఇటువంటి రూపంతో ఉన్నవాడు అని చెప్పకపోయినా భగవంతుని యొక్క గుణములు చెప్పి ఇప్పుడు రక్షించే ఆర్తత్రాణ పరాయునుడైన వాడు. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులా ఠావుల్ దప్పెను మూర్ఛవొచ్చె తనుగుండశ్యన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం బెరుగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని ఆర్తితో రక్షణ కొరకు భగవంతుని యొక్క గుణములు చెప్పి అటువంటి వాడు రావాలని పిలిచినంత మాత్రం చేత ఇప్పుడు ఎవరు వెళ్ళాలని అయోమయావస్థ ఏర్పడి దేవతలందరూ నిలబడిపోతే స్థితికారుడు కనుక శ్రీ మహావిష్ణువు రక్షణ తాను చెయ్యవలసి ఉంటుంది. కాబట్టి అల వైకుంఠపురంబులు నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సరప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోది యగువాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయాళించి సౌరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడి పరివారంబులు జీరడ భ్రకపతిన్ మన్నింపడ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. ఆ రోజున గజేంద్రుణ్ణి పిలిస్తే ఎక్కడో వైకుంఠంలో అమృత సరస్సు పక్కన హంసతూలికా తల్పం మీద లక్ష్మీదేవితో క్రీడిస్తున్నటువంటి పరమాత్మ తనని తాను మరిచిపోయి లక్ష్మీదేవి కొంగు పట్టుకుని ఆకాశ మార్గంలో గబగబా వచ్చి గజేంద్రుణ్ణి రక్షించాడు. ఎవరినైనా మీరు పేరు పెట్టి పిలిచారనుకోండి, వారు తటాలున తిరిగి చూస్తారు. నేను మాట్లాడుతుండగా ఎవరో కోటేశ్వరరావు గారు నరిచారనుకోండి, నేను చటుక్కున ఆ శబ్దం ఎటొచ్చిందో అటు తిరుగుతాను.
పేరు పెట్టి పిలిచినప్పుడు ఆ పేరు ఎవరిదో వారు తిరుగుతారు. నామము పలికినప్పుడు నామి తిరుగుతాడు. భగవన్నామము పలికినప్పుడు భగవంతుడు తిరుగుతాడు. అంటే భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి, భగవంతుడు మన వైపు చూసేటట్టు చేసుకోవడానికి చాలా తేలిక మార్గం ఏది అంటే భగవంతుని యొక్క నామ ఉచ్చారణ. ఆయన యొక్క నామమును పలకడం అలవాటైందనుకోండి, అది మనని సర్వకాలముల యందు కాపాడుతుంటుంది. అటువంటి భగవన్నామోచ్చరణం చెయ్యడానికి ఏ నిబంధనని కూడా కలియుగంలో విధించలేదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా భగవన్నామమును పలకవచ్చు. భగవన్నామమును పలుకుతున్న కారణం చేత లోపల ఉన్నటువంటి పాప రాశి ధ్వంసం అవుతుంటుంది, కాలుతూ ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. భగవన్నామమునకున్న లక్షణం ఏమిటి అంటే అది పాపమును దహిస్తుంది. అందుకే బ్రహ్మహత్యానేక పాపాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు, గురుతల్ప కల్మష క్రూరసర్పములకు గీకులు హరినామ కీర్తనములు, తపనీయ చౌర్యసం తమసంబునకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు, మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు, మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలరు భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు అంటారు. బ్రహ్మహత్యానేక పాపాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు. బ్రహ్మహత్య అనేటటువంటిది భయంకరమైనటువంటి పాతకం. అటువంటి మహాపాతకానికి కూడా విరుగుడేది అంటే భగవంతుని యొక్క నామమును సంతతము ఉచ్చరించడం. బ్రహ్మహత్యానేక పాపాటములకగ్నికీలలు హరినామ కీర్తనములు, గురుతల్ప కల్మష క్రూరసర్పములకు గీకులు హరినామ కీర్తనములు. నోటితో చెప్పడానికి వీలు లేనంతటి మహాపచారం. గురువుగారు లేనప్పుడు గురువుగారి పత్ని ఏ శయ్య మీద పడుకుని ఉన్నదో ఆ శయ్య మీదకి తాను చేరడం. అంతటి మహాపాతకం అనబడేటటువంటి సర్పమునకు నెమలి వంటిది భగవంతుని యొక్క నామోచ్చారణ. తపనీయ చౌర్యసం తమసంబునకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు. బంగారమును అపహరించడం మహాపాతకం. అటువంటి మహాపాతకం అనబడే చీకటికి సూర్యకిరణం లాంటిది భగవంతుని యొక్క నామమును పలకడం. మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు. మధుపానం చెయ్యడం అనబడేటటువంటి మహాపాతకములనబడే ఏనుగుల గుంపులకి సింహం లాంటిది భగవంతుని యొక్క నామ సంకీర్తనం. మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల అలరు భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు. బ్రహ్మాదిసురలకు వందరాని 4 ముఖములతో ఎప్పుడూ వేదం చెప్పేటటువంటి బ్రహ్మగారికి కూడా అందనంత గొప్ప ఆనందాన్ని ఇవ్వగలిగినది ఏది అంటే భగవన్నామ సంకీర్తన. భగవన్నామాన్ని కీర్తించడంలో అంత సంతోషం ఉంటుంది. అప్పుడప్పుడు ఒక రోజు మొత్తం మీద పనులు చేసుకుంటూ మధ్య మధ్యలో భగవన్నామం పలకడానికి అలవాటు పడిపోయిన వాడెవరు ఉంటాడో వాడు ఏర్పడుతున్నటువంటి పాపరాశిని ధ్వంసం చేసుకుంటూ ఉంటాడు, పునీతమవుతూ ఉంటాడు. అందున ప్రాణోత్క్రమణ సమయంలో చిట్ట చివరి ఊపిరిలో చిట్ట చివరిసారి భగవంతుడి యొక్క నామం పలకగలిగాడు అనుకోండి, ఆయన యొక్క సంచితము అంటే కొన్ని కోట్ల జన్మలలో సంపాదించుకున్నటువంటి పాపరాశి కూడా ధ్వంసమైపోతుంది. అందుకే ఈతడు 1,000,000 జన్మలకు ఎక్కుడు పుట్టువలందు చెందు యాయాతములైన పాప నిబహంబులనన్నిటి పారద్రోలే ప్రఖ్యాతమతి మహామరణ కాలమునన్ హరి పుణ్యనామ సంభూత సుధామయాద్భుత విభూతికరాక్షర సంగ్రహంబునన్ అంటారు అజామిళోపాఖ్యానంలో. ప్రాణం పోయేటప్పుడు చిట్ట చివరి ఊపిరిలో భగవంతుని యొక్క నామమును ఎవరైనా పలకగలిగితే అట్లా పలికినటువంటి వాడికి కొన్ని కోట్ల జన్మలలో ఏర్పడినటువంటి సంచితమైన పాపరాశి కూడా ధ్వంసమవుతుంది. చిట్ట చివర పలకడం అన్నది అంత గొప్ప. నిజానికి సత్సంగములు ఎందుకు ఏర్పాటు చేసుకుంటారు అంటే ఇటువంటి మహాప్రయోజనం కోసమే సత్సంగం ఏర్పాటు చేసుకుంటారు. సత్సంగంలో నియమం ఏముంటుంది అంటే ప్రతిరోజు
ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం చదవడమో లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోవడమో నియమంగా ఉంటుంది. ఆ కంఠాలు అందరూ కలిసి చదువుతారు. చదివేటప్పుడు ఆ కంఠాలు వినపడ్డాయనుకోండి, మనకి తెలియకుండానే ఆ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఎక్కడ వాళ్ళు చదువుతున్నారో అక్కడ నామాన్ని అన్వయం చేసుకోవడం మనకు అలవాటు అవుతుంది. ఉదాహరణకి ప్రతిరోజు అందరం కలిసి విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకుంటున్నాం అనుకోండి, ఆ నామం వినపడగానే మనం అప్రయత్నంగా ఆ నామాన్ని పలుకుతాం. ఉదాహరణ చెప్పాలి అంటే, ప్రతిరోజు అందరం కలిసి ఓ 50 మందిని సత్సంగం అన్న పేరుతో విష్ణు సహస్రనామ స్తోత్రం చదవడం అలవాటు చేసుకున్నాం అనుకోండి. ఒక ఆయనకి ప్రాణోత్క్రమణం అవుతోంది, ఆయనకి ప్రాణం పోయే సమయం ఆసన్నమైంది. ఈ సత్సంగ సభ్యులందరూ చుట్టూ కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుతున్నారు. బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ వివర్ధన అని చదువుతున్నారు. అప్రయత్నంగా ఏమవుతుందంటే, ఆ విష్ణు సహస్రనామ స్తోత్రం ప్రతిరోజు సత్సంగ సభ్యులతో కలిసి చదవడం అలవాటు పడిపోయిన వ్యక్తి ఆ ప్రాణోత్క్రమణ అవుతున్నప్పుడు ఆఖరిసారి చెవులలో ఆ విష్ణు సహస్రనామ స్తోత్రం పడగానే అప్రయత్నంగా ప్రతిరోజు అలవాటు మీద తాను కూడా చదువుతాడు. ఆ తరువాతి శ్లోకపాదం ఏదైతే ఉంటుందో దాన్ని తాను చదువుతాడు. తాను చదువుతూ శరీరం నుంచి నిర్గమిస్తాడు. అప్పుడు సత్సంగం చేయగలిగినటువంటి మహాప్రయోజనం ఏది అంటే, ఒక సభ్యుడు భగవంతుణ్ణి చేరడానికి కారణమవుతుంది. అందుకే సత్సంగాల యొక్క ప్రధాన ప్రయోజనంగా ఏదో ఒక సహస్రనామ స్తోత్రాన్ని చదువుతారు. ప్రత్యేకించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అందరూ చదువుతారు. కానీ లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు కొంత జాగ్రత్త అవసరమవుతుంది. కారణం ఏమంటే, కొన్ని 16 అక్షరాలతో నామాలు వస్తాయి, కొన్ని అకస్మాత్తుగా 3 అక్షరాలతో వస్తాయి, ఒక్కొక్కసారి 5 అక్షరాలతో వస్తాయి. మీరు మళ్ళీ మధ్యలో 16 అక్షరాల నామం వచ్చిందనుకోండి, మధ్యలో ఆపకూడదు. ఆపకుండా 16 అక్షరాలు చెప్పాలి. చంపకాశోక పున్నాక సౌగంధిక లసత్కచ కురు విందమణిశ్రీణీ కనత్కోటి ఇరమండిత అంటే అలాగే చెప్పాలి తప్ప మధ్యలో ఆపడం కానీ మధ్యలో అక్షరానికి దీర్ఘం తీయడం కానీ చేయకూడదు. అందుకని లలితా సహస్రనామ స్తోత్రం విషయంలో కొంత అభ్యాసము నేర్చుకోవలసిన అవసరం ఉంటుంది. నేర్చుకుంటే దాని వైభవం ఏమిటో అర్థమవుతుంది. విష్ణు సహస్రం అట్లా కాదు, అనుష్టుప్ ఛందస్సులో ఉంటుంది కాబట్టి పలకడం చాలా తేలిక. నడిచి దేవుడిని పేరుగాంచినటువంటి మహాపురుషులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఎప్పుడూ విష్ణు సహస్రనామ స్తోత్రం చదవండి అని చదివిస్తూ ఉండేవారు. దేవీ పాదాంభోజ పూజాపరత్వ అర్చాలౌల్యా సంతతం చంద్రమౌళే పౌనఃపుణ్యం విష్ణు నామ్నాంచ పాఠ ఏకం చాసౌ బోధతే దేవతానాం అంటారు ఆయన్ని ఉద్దేశించి. దేవీ పాదాంభోజ పూజాపరత్వ, ఎప్పుడు అమ్మవారి యొక్క పాదములకు మనసులో పూజ చేస్తూనే ఉండేవారు. నిరంతరము కామాక్షి పాదములకు పూజ చేస్తూనే ఉండేవారు మనసుతో. అర్చాలౌల్య సంతతం చంద్రమౌళే, చంద్రమౌళీశ్వరలింగానికి ఆరాధన చేయడం అంటే అంత లౌల్యం. ఎంత లౌల్యం అంటే 3 పూటల పూజ చేయవలసి వస్తే అక్కడ అట్లా కూర్చుంటే మొట్టమొదటి కాలంలో పూజ అయ్యేటప్పటికీ అంతే, మళ్ళీ రెండో పూజ మొదలు, మూడో పూజ మొదలు. ఆ పూజలో అలా 11 గంటలు 12 గంటలు కూడా కూర్చునేవారు. అంత లౌల్యం. అర్చాలౌల్యా సంతతం చంద్రమౌళి పౌనఃపుణ్యం విష్ణునాంనాంచ పాఠ. విష్ణు సహస్రనామ స్తోత్రం ఎప్పుడూ నోట్లో తిరుగుతూనే ఉండేది, అసలు ఆగడం ఉండేది కాదు. ఎప్పుడూ విష్ణు సహస్రం నోట్లో తిరుగుతూ ఉండేది. అమ్మవారి పాదముల యందు అంత భక్తి, నోట్లో విష్ణు సహస్రం, చేసే పూజ చంద్రమౌళీశ్వర పూజ. పైకి ఏదైనా మాట్లాడి చెప్పవలసి వస్తే ఇవన్నీ కలిపి ఒక్కటే పరమాత్మ, ఇన్ని రూపాలతో కనపడుతున్నవాడు ఒక్కడే అని చెప్తుండేవారు. ఏకం చాసౌ బోధతే దేవతానాం. అటువంటి చంద్రశేఖరులకు నమస్కరించుచున్నాను అంటారు. విష్ణు సహస్రం అంత గొప్పది.
అటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రంలో కొన్ని శ్లోకాలైన మనకి తెలిసో తెలియకో జ్ఞాపకం వచ్చినప్పుడు ఒక నియతి కాలంలో ఒక శ్లోకాన్ని చెప్పడమో ఒక నామాన్ని చెప్పడమో మనకు అలవాటైందనుకోండి. నామమునకున్న గొప్పతనం ఏమిటంటే కొంతకాలం అయిన తర్వాత నామము శ్లోక రూపాన్ని పొందితే మీకు ధారణలోకి వస్తుంది. శ్లోకముగా పద్యముగా ఎందుకు రచన చేస్తారంటే దాన్ని ధారణ చేయడం తేలిక. వచనంగా ఉందనుకోండి మీరు ధారణ చేయలేరు, జ్ఞాపకం ఉండదు, కంఠగతం కాదు. అది శ్లోక రూపం కానీ పద్య రూపం కానీ ఛందస్సులో రచింపబడింది అనుకోండి, కంఠగతం అయిపోతుంది, నోటికి వచ్చేస్తే మీరు నిద్రలో కూడా చెప్పచ్చు. అందున గోవిందనామం నిద్రలో కూడా పలకచ్చు. గోవిందేతి సదా స్నానం, గోవింద 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 అండం అలవాటైందనుకోండి, ఆయన అస్తమానం స్నానం చేసి పరమ శౌచంతో ఉన్నవాడి కిందే లెక్క. గోవిందనామం అంత గొప్ప నామం. అందుకే దుస్వప్నే స్మర గోవిందం. దుస్వప్నం ఎప్పుడు వస్తుంది? నిద్దట్లో వస్తుంది. నిద్దట్లో ఉన్నవాడు ఎక్కడ ఉంటాడు? మంచం మీద ఉంటాడు. మంచం మీద పడుకుని ఉండగా నిద్రలో దుస్వప్నం వచ్చినప్పుడు కూడా దుస్వప్నం పోవడానికి చెప్పుకోవడానికి యోగ్యమైన నామము గోవిందనామం. గోవింద అంటే దుస్వప్నం యొక్క ఫలితం పోతోంది. అంటే దానికి శౌచంతో సంబంధం ఎక్కడుంది? నువ్వు ఇంతసేపు నిద్రపోయావు కాబట్టి లేచి స్నానం చేయి, అథవా విభూతైనా చల్లుకో. చల్లుకుని తప్ప నువ్వు చెప్పకూడదని ఎవరన్నారు? మంచం మీద పడుకుని దుస్వప్నం వచ్చినప్పుడు కూడా గోవిందనామం పలకచ్చు. అందుకే దుస్వప్నే స్వర గోవిందం సంకటే మధుసూదనం కాననే నారసింహంచ పావకే జలశాయినం. ఒక్కొక్క ఆపత్కాలమునందు ఒక్కొక్క పేరుతో భగవంతుణ్ణి పిలవచ్చన్నారు. ఇవి మనని రక్షిస్తాయి. 2 శ్లోక రూపంగా ఉన్నటువంటి భగవన్నామములు ఏవైతే ఉన్నాయో అవి మీకు మొదట ధారణలోకి వస్తాయి. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు, అలా శ్లోక రూపంలో విష్ణు సహస్రం వచ్చేసింది అనుకోండి. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత అనుమానం వస్తుంది, అసలు ఈ నామాలకు అర్థం ఏమిటి? ఒక శ్లోకంలో ఎన్ని నామాలు ఉన్నాయి? విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు. ఇంకా విష్ణు సహస్రం వదిలేయండి, లలితా సహస్రనామ స్తోత్రంలో అయితే దీని మీద అభ్యాసం చేయడం, దీని మీద పరిశీలనం చేయడం ఇంకా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి 16 అక్షరాల నామాలే వస్తాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క పాదంలో ఎన్ని నామాలు ఉన్నాయో లెక్క పెట్టుకోవడం భలే విశేషంగా ఉంటుంది. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి 3, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత 2. ఒక్కొక్కసారి 16 అక్షరాలు వచ్చేస్తాయి. వచ్చేసి 16 అక్షరాలు కలిపి ఒకే నామం అయిపోతుంది. లలితా సహస్రంలో ఒక్కొక్క పాదంలో ఎన్ని నామాలు ఉన్నాయో తెలుసుకుంటూ ఉండడం ఒక ఉత్సుకతతో ఉంటుంది. మీరు అట్లా శ్లోకాలు కొంతకాలం చదివారనుకోండి, మీకు తెలియకుండానే ఆ శ్లోకం యొక్క అర్థం ఏమిటో తెలుసుకోవాలని మీకు ఒక ఉత్సాహం కలుగుతుంది. అసలు ఈ నామానికి అర్థం ఏమిటి? ఇన్ని నామాలు ఎందుకు వచ్చాయి? భగవంతుడికి ఇన్ని నామాలు ఎందుకు? అసలు ఇన్ని నామాల అవసరం ఎక్కడొచ్చింది? మీరు చూడండి, సాధారణంగా లోకంలో శ్రీరామనామం చాలా ప్రఖ్యాతంగా చెప్తారు. శ్రీరామనామం అంత గొప్ప నామం. ఎంత గొప్ప నామము అంటే వశిష్ఠ మహర్షి దాన్ని అంత అందంగా కూర్చాడు, అంత శక్తివంతంగా కూర్చాడు. పరమశివుడు పార్వతీదేవితో మాట్లాడుతూ కేనోపాయేన లఘున అని పార్వతీదేవి అడిగితే, ఏ కారణం చేతనైనా విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పలేకపోతే తేలిక మార్గం ఏదైనా చెప్పండి, ఆ తేలిక మార్గంలో విష్ణు సహస్రం చెప్పిన ఫలితం రావాలి. అంటే ఏ కారణం చేతో ఆయనకి ఆ రోజు అంత కాలం దొరకలేదు, చాలా ఒత్తిడిలో ఉన్నాడు. అంత ఒత్తిడిలో ఉన్న కారణం చేత విష్ణు సహస్రం చదువుకోలేకపోయాడు. ప్రతిరోజు అలవాటున్నా అప్పుడు ఆయన చదువుకున్న ఫలితాన్ని ఎలా పొందాలి అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ 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 అంటే విష్ణు సహస్రం చెప్పినట్టే. ఎందుకని అంటే సంస్కృత భాషకు ఒక మర్యాద ఉంటుంది, ఒక అక్షరానికి ఒక అంకె ఉంటుంది. రా అంటే 2, మా అంటే 5. రామ 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 2 × 5 × 2 × 5 × 2 × 5.
2 10, 10 20, 25 100, 100 200, 200 1000. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. విష్ణు సహస్రనామ స్తోత్రం నువ్వు చదివినట్టే. అంత గొప్పది శ్రీరామనామం. మీరు విష్ణు సహస్రంలో ఒక్కొక్క నామానికి అర్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారనుకోండి, మీకు ఒక విషయం అర్థం అవుతుంది. కొన్ని నామాల విషయంలో అంత తేలికగా భగవంతుడికి వచ్చినవి కావవి. మిగిలిన నామాలు ఒక గుణాన్ని వ్యక్తం చేసినప్పుడు వచ్చాయి. ఉదాహరణకి విశ్వం, విష్ణు. విష్ణువు అంటే వ్యాపించినవాడు అని అర్థం. పాల నిండా నెయ్యి ఎలా వ్యాపించి ఉంటుందో ఈ విశ్వమంతా విష్ణువు అట్లా వ్యాపించి ఉన్నాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. చూసే దాంట్లో వినే దాంట్లో వ్యాపించి ఉన్నవాడెవరో ఆయన విష్ణువు. ఆయన అంతటా ఉన్నాడు. ఆ విషయాన్ని విశ్వం, విష్ణు ఈ నామాలు చెప్తాయి. మీరు అట్లా ఒక్కొక్క నామం యొక్క గొప్పతనాన్ని పరిశీలిస్తూ వెళ్ళారనుకోండి, అకస్మాత్తుగా మీకు కొన్ని చోట్ల ఒక విచిత్రమైన విశేషం కనపడుతుంది. కొన్ని నామాలు భగవంతుడికి అంత తేలికగా వచ్చినవి కావు. ఆయన అంత తేలికగా సంపాదించుకోవాలి. నిజానికి మనందరినీ కూడా బ్రతిమాలుకుని మీరు నన్ను నమ్మండి అని ఆయన బ్రతిమాలుకుని సంపాదించుకున్న నామాలు కొన్ని ఉన్నాయి. అట్లాంటి వాటిలో అగ్రగణ్యమైనటువంటి నామం గోవిందనామం. అందుకే తిరుమలలో 7 కొండలెక్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసిన గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట, స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట, స్వామి ప్రసాదము కన్నుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులొకట, తలతీసి ఇత్తుమా ఇలవేలు పంచును తల వెంట్రుకలనిచ్చు ధన్యులొకట, ఎచట ఎయ్యడ చూసిన స్వామి మాటే, ఎవరి హృదయాల చూసిన స్వామి ఒకడే, స్వామి నటించుచుండు ఈ శైలమందు అంటారు. గోవిందనామముల్ గొంతెత్తి పాడొచ్చు. గోవింద అని ఒక నామం ఉంది. గోవింద అన్న నామం నిజానికి భగవంతుడికి అంత తేలికగా వచ్చేసిన నామమేం కాదు. మిగిలిన నామములతో పోలిస్తే గోవిందనామం భగవంతుడికి అంత కష్టపడి సంపాదించుకున్నాడు ఆయన. అందుకే శంకరాచార్యులు వారు నామవైభవాన్ని ప్రచారం చేశారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గోవిందాన్రా 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 మూఢమతి అన్నారు. గోవిందనామము యొక్క గొప్పతనం ఏమి అంటే, ఒకప్పుడు వర్షమును కురిపించే అధికారాన్ని ఇంద్రుడికి భగవంతుడే ఇచ్చాడు. భగవంతుడి చేత ఆ అధికారమును పొందిన ఇంద్రుడు తాను స్వతంత్రుడననుకొని నేనే వర్షం కురిపించగలిగిన వాణ్ణి అని అహంకారం పొందాడు. ఆ అహంకారం పోగొట్టడానికి చిన్ని కృష్ణుడిగా ఉన్నటువంటి పరమాత్మ పరిపూర్ణ అవతారం కనుక ఆయన ఇంద్రుడికి బుద్ధి చెప్పడం కోసం నందాదులను పిలిచి, మీరు ఇంద్రుడికి యాగం చెయ్యకండి, ప్రతి సంవత్సరం ఇంద్రుడికి యాగం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే నందాదులు చెప్పారు, మఖము చేయ వజ్రిమది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసము వసుమతిపై పెరగు, గసము మీసి ధేను గడము బ్రతుకు. మనం ఇంద్రుడికి యాగం చేసి హవిస్సిస్తే హవిస్సు తిన్న ఇంద్రుడు సంతోషించి వర్షం కురిపిస్తాడు. వర్షం కురిపిస్తే గడ్డి పెరుగుతుంది, గడ్డి పెరిగితే ఆవులు తింటాయి, ఆవులు తింటే పాలిస్తాయి, పాలిస్తే మన సంపద పెరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఆవులను కాపాడి ఆవులను రక్షించి ఐశ్వర్యమును పొందుతారు. కాబట్టి మనకి వర్షం పడాలి, గోసంతతి వృద్ధిలోకి రావాలి, ఐశ్వర్యము కలగాలి అంటే ఇంద్రుడికి యాగం చేయాలన్నారు. అంటే కృష్ణుడు అన్నాడు, ఇంద్రుడి అహంకారం తగ్గించడం కోసమని ఎక్కడో కంటికి కనపడని ఇంద్రుడికి యజ్ఞం ఎందుకు, కంటికి కనపడుతున్నది గోవర్ధనం. ఆ గోవర్ధనం మీద ఉన్న గడ్డి ఆవులు తింటున్నాయి, గోవర్ధనానికి యాగం చెయ్యండి, గోవర్ధనాంతర్గతమైనటువంటి పురుషుడు పైకి వచ్చి మీరిచ్చినవి తినడం మీకు కనపడుతుందన్నాడు. అందులో కృష్ణుడే ప్రవేశించి వాళ్ళు ఇచ్చినటువంటి పదార్థములన్నీ తింటున్నాడు. ఆ కృష్ణుడే
మళ్ళీ గోపకాంతలతోటి గోపాల బాలులతోటి గోపకులతోటి కలిసి గోవర్ధనగిరికి ప్రదక్షిణం చేస్తున్నాడు. అలా ప్రదక్షిణం చేస్తున్న సమయంలో ఇంద్రుడు చూశాడు, ఓహో వీళ్ళు నా యజ్ఞం మానేశారు, కాబట్టి వీళ్ళకి బుద్ధి చెప్పాలనుకున్నాడు. పెరుగుల్ నీతులు త్రావి భువి నాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోరపత్రదళన క్రీడా సమారంభ దుర్భర దంభోళిధరున్ పురంధరు ననున్ పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయినది పో కృష్ణుండు ప్రేరేపకన్. నేను ఐశ్వర్యమిస్తే పాలు పెరుగు నెయ్యి తాగి వీళ్ళు కొవ్వి నాకు చెయ్యవలసినటువంటి యాగాన్ని మానేసి తీసుకెళ్ళి గోవర్ధనగిరికి యాగం చేశారు. కాబట్టి వీళ్ళకి నేను బుద్ధి చెప్తానని సంవర్తక మేఘముల యొక్క ఇనప సంకెళ్ళు తీసేసి అవి మహాప్రళయకాలంలో కురిసేటటువంటి భయంకరమైన మేఘములు, వాటిని పిలిచి వెనక నేను ఐరావతం మీద వస్తున్నాను, మీ అందరూ కూడా వెళ్ళి బృందావనంలో విపరీతంగా వర్షించండి. ఎంత వర్షించాలి అంటే మీ మెరుపులకు ఆవులు దూడలు అన్నింటికీ కళ్ళు బైర్లు కమ్మాలి. గోపాలురందరూ కూడా దిక్కు తోచక పరిగెత్తాలి. ఆ పిడుగులు ఉరుములు మెరుపుల యొక్క సవ్వడికి అసలు తట్టుకోలేక గుండె ఆగిపోవాలి. పడే వడగళ్ళకి అక్కడికక్కడే గోవులు జనులు మరణించాలి. ఉద్యత్సంపదనం వినందతనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరీ మర్త్యుల్ వడిన్ మీరు మీ విద్యుద్వల్లులు కప్పి తాడనములన్ వేధించి గర్జనములన్ వేధించి గోవుల్ జనుల్ సద్యో మృత్యువు పొంద రాల్కురియుడి శౌర్యం భవార్యంబుగన్. భయంకరమైనటువంటి వడగళ్లవాన కురిపించండి, పిడుగులు పడేటట్టు చెయ్యండి అన్నాడు. ఈ పుష్కళావర్తక మేఘములు బయలుదేరాయి. భయంకరమైన వర్షం ప్రారంభమైంది. అందరూ చిన్ని కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు. 7 ఏళ్ల బాలుడు ఆయన దగ్గరికి వెళ్ళి, కృష్ణ ఇంత పెద్ద వర్షం పడిపోతోంది, ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారల్ నియాన మున్నిరుంగముకు యాళింపగదయ్య గుణరత్ననిధి. ఇట్లాంటి ఉరుములు, ఇట్లాంటి మెరుపులు, ఇట్లాంటి పిడుగులు ఇత పూర్వం మేము ఎప్పుడూ చూడలేదు. కృష్ణ నువ్వు చెప్తే కదూ మేము ఈ యాగం చేశాం, నువ్వే మమ్మల్ని రక్షించాలన్నారు. అంటే ఆయన మిమ్మల్ని రక్షించడానికి నేను ఎక్కడికో తీసుకెడతాననలేదు. బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగొత్తికింగీలం దాల్చిన లీలలీనగవుతో కృష్ణుండు తానం మహాశైలమ్మున్ బలకీల దాల్చి విపుల ఛత్రంబుగా పట్టి తద్భీలాభృచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంతికి. ఓ పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ అలా పరిగెడుతూ అక్కడ పూసినటువంటి ఒక మందార పువ్వుని తింపి పైకెత్తి పట్టుకోవడం ఎంత హేళగా చేస్తాడో అలా గోవర్ధనగిరిని చిటికిన వీలి మీద పైకెత్తి త్రిభంగిగా నిలబడ్డాడు. నిలబడి మీ అందరూ లోపలికి వచ్చి నిలబడండి, మిమ్మల్ని కాపాడతానన్నాడు. అంటే అందరూ గోవర్ధనగిరి కిందకి వెళ్ళిపోయారు. హరిదోర్దండముగాను గొప్ప శిఖరం బాలంబి ముక్తావళుల్ బరగంజారుడితో యబిందువులు గోపాలంగనాపాంగహాసరుచుల్ రత్న చెయ్యంబుగాగ అచల ఛత్రంబు శోభిల్లి తద్గిరిబిద్ధుర్మద భంజియై జలధిరాక్లిన్న ప్రజారంజియై. ఆయన కొండ ఇలా ఎత్తి పట్టుకుంటే గొడుగు పట్టుకున్నట్టుగా ఉంది. గొడుగు కర్ర ఆయన చెయ్యి, ఆ పైన గొడుగు, ఆ పైన ఉన్న ఆచ్ఛాదన గోవర్ధనం, దాని నుంచి కారుతున్న నీటి జాలు ముత్యాల జాలు, దాని రత్నాల కాంతులు ఆ గోపకాంతల యొక్క సంతోషం. 7 రాత్రులు 7 పొగళ్ళు తన చూపుల చేత పోషించాడు. 7 రాత్రులు 7 పగళ్ళంటే మనం ఎంత కాలం బ్రతకనివ్వండి, బ్రతకడానికైనా 7 రోజులే, చచ్చిపోవడానికైనా 7 రోజులే. ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని తప్ప దేశాలు వెళ్ళినవాడైనా చనిపోవడానికి కానీ బ్రతకడానికి కానీ 8వ రోజు ఉండదు. 7 రోజులే బ్రతకాలి, 7 రోజుల్లోనే చచ్చిపోవాలి. నువ్వు బ్రతికున్నన్నాళ్ళు నిన్ను నేను కాపాడతానని చెప్పడానికి 7 రాత్రులు 7 పగళ్ళు గోవర్ధనోద్ధరణం చేసి తన చూపుల చేత కాపాడాడు. కాపాడితే కొంతమంది పెద్దలు కొండ కిందికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. బయట నిలబడితే కేవలముగా వడగళ్ళు పడి మహా అయితే ఎముకలు విరుగుతాయి. లోపలికి వెళ్ళిన తరువాత పిల్లవాడు ఇంకా కొండ మొయ్యలేకపోతున్నానని వదిలేస్తే పచ్చడైపోతాం.
కాబట్టి లోపలికి వెళ్ళకండి అన్నారు. ఎవరు తనని నమ్మలేదో, ఎవరు కొండ కిందకి రావడానికి అంగీకరించలేదో వాళ్ళని బతిమాలుకున్నాడు భగవంతుడు.